ఇక్కడ ఉంది అంత పెద్దగా ఉన్నది. నేతి బీరకాయ అనే ఒక వెజిటేబుల్ ఉంటుందని నేను పండించే వరకు నాకు తెలియదు. బీరకాయ విత్తనం అనుకొని వేస్తే ఈ నేతి బీరకాయలు పెరిగాయి. ఏ బీరకాయ అయినా బీరకాయే కదా, రోటి పచ్చడి చేస్తే కమ్మగా ఉంటుంది. సో ఇక్కడ రోటి పచ్చడి చేస్తున్నా నేను. జీలకర్ర, మెంతులు, ధనియాలు, నువ్వులు వేయించుకొని పక్కన పెట్టుకున్నా. అవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే నూరుకుంటే ఈజీగా నూరుకోవచ్చు. అప్పుడే తెంపిన పచ్చిమిర్చి తీసుకొచ్చి అవి కూడా కొంచెం నూనెలో వేయించాను. కట్ చేసి పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కలు, చింతపండు, ఉప్పు వేసి మగ్గించాను. అవన్నీ ఈ వీడియోలో చూపించినట్టుగా రోట్లో వేసి నూరాను. కరివేపాకు, కొత్తిమీర కూడా అప్పుడే ఫ్రెష్గా తెంపుకొచ్చి తాలింపు వేసాను. అంతే. ముందు నుంచే లాస్ట్ ఇయర్ లాగానే మా సూర్య కూడా హెల్ప్ చేశాడు నూరటంలో. అబ్బో, నేను హెల్ప్ చేయనా? నువ్వు హెల్ప్ చేయాలా? చెయ్యి. దమ్ దమ్ చేస్తున్నావా? అమ్మో, అబ్బో సూర్య, థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ నాన్న. ఏం చేస్తున్నావు? నాన్నకి చెప్పి ఏం చేస్తున్నావు? నేను చేయొద్దాట, ఆయనే చేయాలట. ఏం చేస్తున్నావు నువ్వు? Oh, this is easier. చేతులు నలిగాను రా. ఇంతమంది చేస్తున్నారు నాన్న, ఇది టూ మెనీ కుక్స్ స్పాయిల్డ్ బ్రాత్. థ్యాంక్ యూ సూర్య. సూర్య వద్దున్నా, 4 నిమిషాలు. నా షూస్ తెచ్చుకోవాలి అనుకున్నా, మర్చిపోయినా. పొద్దున్న ట్రెడ్మిల్ వాడుకోవడానికి కొత్తగా యాక్చువల్లీ మనవే అవి. నేను ఎప్పుడో పెట్టా అక్కడ లంచ్ టైంలో కొన్ని రోజులు వాకింగ్కి వెళ్ళాను చూడు, ఎప్పుడప్పుడు రీసెర్చ్ ఉన్నప్పుడు. నెమ్మదిగా పండుతుంది. పదనే అది క్రీమై తీయటాడు. చాలు స్కాలింగ్ ఇన్ అండ్ టాకింగ్ ఇరిటేషన్.
రోటి పచ్చళ్ళు కచ్చా పచ్చగా నూరుకుంటేనే బాగుంటాయి కదా. పాలు తీస్తాను ఇప్పుడు. మీ పాప వస్తుంది. వేడన్నంలో నెయ్యి వేసుకొని మంచిగా ఈ పచ్చడి కలుపుకొని తింటే కమ్మగా ఉంటుంది.